హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్. ఈరోజు హన్ను గీత్ వరల్డ్ కిచెన్లో దివాళీ స్పెషల్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మేము వేసుకునే ఈ పూర్ణం బూరెలను మీకు చూపిస్తాను. నార్మల్గా అందరూ పచ్చిశనగపప్పుతో కానీ లేదంటే కేసరితో కానీ లేదా కొబ్బరితో కానీ పూర్ణం బూరెలు చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా పల్లీలతో ఒకసారి పూర్ణం బూరెలు చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే హెల్దీ రెసిపీ కూడా. ఇవి ఈజీగా 3 నుంచి 4 రోజులు కూడా నిల్వ ఉంటాయండి. మనం వేయించుకున్నప్పుడు మంచిగా వేయించుకుని తడి తగలకుండా ఉంటే 3-4 డేస్ ఈజీగా నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు పండగలప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్లో లేదంటే తీర్థయాత్రలకు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంటాయి. కాబట్టి మరి ఈ పల్లీలతో పూర్ణం బూరెలు ఏ విధంగా చేయాలో చూసే ముందు మా హన్ను గీతు వాళ్ళని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు ఈ పల్లి పూర్ణం బూరెలు పైపోత కోసం పప్పును నానబెట్టుకుందాము. ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పుతో ఫుల్గా ఒక కప్పు మినపప్పును తీసుకున్నాను. ఇది వెయిట్లో అయితే 1/2 కేజీ మినపగుళ్ళు అనమాట. అలాగే అదే కప్పుతో రేషన్ బియ్యాన్ని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను. మన నార్మల్గా దోశలకు వేసుకునే బియ్యం ఉంటుంది కదా, లావి, అవే వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుని నీట్గా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ని మునిగే వరకు పోసుకుని మూత పెట్టుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. మీరు అదే ఈవినింగ్ వేసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నేను నైట్ అంతా నానబెట్టిన తర్వాత పప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని పూర్ణాల కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. దోసపిండి కన్నా పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఏంటంటే పిండి రుబ్బుకున్న తర్వాత ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. అదే గ్రైండర్లో వేసుకుంటే కనుక వెంటనే వేసుకున్నా కానీ పూర్ణం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం పిండిని ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. చూడండి, దోశ పిండి కన్నా గట్టిగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా గిన్నెలోకి వేసుకునేటప్పుడు మనం దోశ పిండిలాగా జారుడుగా పడకుండా ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండేట్టుగా చూసుకోవాలి. లేదంటే పూర్ణం వేసేటప్పుడు పైపోత అనేది జారిపోతుంది. ఇప్పుడు మొత్తం పిండిని రుబ్బుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత 1 గంట నుంచి 2 గంటల పాటు మీ టైంని బట్టి దీన్ని నానబెట్టుకుంటే చక్కగా పిండి అనేది ఊరి పూర్ణం బాగా ఫ్లఫీగా వస్తుంది. అదే గ్రైండర్లో వేసుకున్నట్లయితే వెంటనే వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ కలుపుకున్న తర్వాత దీనిలో సగం పిండిని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా పూర్ణాలు వేసినప్పుడు కావాల్సిన పిండిని సపరేట్ చేసుకుని వేసుకుంటే మిగతా పిండి మనకి మిగిలిన దోశలు కానీ పునుగులు కానీ వేసుకోవచ్చు. అదే మొత్తం పిండిలో కనుక మీరు పూర్ణం పెట్టి వేస్తే ఆ స్వీట్నెస్కి పిండి కూడా పులుపు వచ్చేసి టేస్ట్ మారిపోతుంది. పైపోతనైతే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు లోపల స్టఫింగ్ని కూడా రెడీ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక లైన్ తీసుకుని ఏ కప్పుతో అయితే నేను మినపగుళ్ళుని అలాగే బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పల్లీని తీసుకుని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించుకోకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో పైన పొట్టు ఊడి లోపల క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. చూడండి, పైన పొట్టు ఊడింది కానీ లోపల నాకు క్రిస్పీగా అవ్వలేదు. మనం చేత్తో ఇలా నలిపితే ముక్క విరిగిపోవాలన్నమాట. అలా క్రిస్పీగా వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. అదే కళాయిలో ఉంచినట్లయితే ఎక్కువ వేగి మాడిపోతాయి. కాబట్టి వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత చక్కగా దీనిపైన ఉన్న పొట్టంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచిది. నేనైతే పొట్టును తీసేస్తున్నాను. ఇలా పొట్టునంతా తీసేసిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని దీనిలోనే ఒక 2 యాలకులను కూడా వేసుకుని చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి తిప్పుకోకుండా 1 సెకండ్ తిప్పుకుని ఆపుకుంటూ అలా చేసుకుంటే పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 1/2 కేజీ తరిగిన బెల్లాన్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మనం ముందుగా చేసుకున్న పల్లీల పౌడర్ను కూడా వేసుకుని ఇంకొకసారి మొత్తం కలిసేట్టుగా మిక్సీ పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకున్నట్లయితే ఇలా మనం చేత్తో ఒత్తుకున్నట్టయితే ముద్ద కట్టాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో చక్కగా బాల్స్ లాగా చేసుకోవాలి.
నేనైతే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత సైజులో అన్నిటిని బాల్స్ లాగా చేసుకుంటున్నాను. పిల్లలకి ఈ విధంగా కూడా డైరెక్ట్గా పెట్టొచ్చు, ఇలా లడ్డూల్లాగా. అప్పుడు మనం కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా హెల్దీ స్వీట్ ఇచ్చినట్లు ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిల్ని వేడి చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని ఈ పూర్ణం బూరెలు మునిగేంత వరకు కూడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పోతతో మొత్తం అంతా కవర్ చేసుకుని రౌండ్గా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే గరిటతో కదపకుండా కొద్దిగా బిగుసుకున్న తర్వాత గరిటతో కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, నాకు కొంచెం బిగుసుకున్న తర్వాత ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ గరిటతో ఇలా రౌండ్గా కనుక తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. అస్సలు నూనె పీల్చుతుంది అనమాట, చాలా క్రిస్పీగా వస్తుంది. జాలి గరిటలోకి తీసుకుని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, ఇలా సింపుల్గా పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకవేళ చేత్తో బోర్నాలు వేయడం రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒక టిప్ చెప్తాను. ఇలా పిండిలో బాల్ని వేసుకున్న తర్వాత ఒక గుంట గరిటె తీసుకుని పిండిని పైన అంతా కవర్ చేసి చక్కగా ఎక్కువ పిండి లేకుండా సరిపడా పిండిని వరకు తీసుకుని ఈ విధంగా నిదానంగా ఆయిల్లోకి వదిలేయడమే. 2 నిమిషాలు వదిలేస్తే చక్కగా అది కూడా రౌండ్గా వస్తుంది. ఇలా డైరెక్ట్గా చేత్తో వేయడం రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా కూడా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు వేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. చూసారుగా ఇవి కూడా ఎంత రౌండ్గా వచ్చాయో. ఈ విధంగా పిండినంతా కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవడమే. ఇంతేనండి, పూర్ణం బూరెలు సింపుల్గా పల్లీలతో ఈ విధంగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా రొటీన్గా కాకుండా ఈ విధంగా పల్లీలతో ఒకసారి పూర్ణం బూరెలు ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతాయి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.